మొన్న మధ్యన ఒక డాక్టర్ గారి కుటుంబం యాక్సిడెంట్లో చనిపోయినటువంటి ఉదంతంలో అసలు నిజం ఇప్పుడు బయటపడింది. అసలు విషయం ఏంటంటే ఖమ్మం జిల్లా ఏస్కూరు మండలం రామ్నగర్కి చెందిన కుమారి 28 ఏళ్ళు రఘునాథపాలెం మండలం బావోజీ తండాకు చెందిన డాక్టర్ బోడా ప్రవీణ్తో 2019లో పెళ్ళైంది. ప్రవీణ్ హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్యుడిగా పనిచేస్తున్నాడు. ప్రవీణ్ కుమారి దంపతులకు కూతుళ్ళు కృషిక కృతిక ఉన్నారు. కుటుంబంతో కలిసి ప్రవీణ్ హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ఆసుపత్రిలో రాత్రిపూట విధులు నిర్వహించే ప్రవీణ్కి అక్కడే పనిచేస్తున్న కేరళకు చెందిన సోనీ ఫ్రాన్సిస్ అనే యువతతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంగతి భార్య కుమారుడికి తెలియడంతో దంపతుల మధ్య పలుమార్లు గొడవలు జరిగింది. ఈ గొడవలు సోనీకి కూడా చిరాకు తెప్పించినాయి. భార్యా పిల్లలను అడ్డు తొలగించుకుంటే ఇద్దరం ప్రశాంతంగా ఉండొచ్చని ప్రవీణ్కి చెప్పింది. దీంతో ప్రవీణ్ భార్యా పిల్లలు హత్యకు పథకం వేశాడు. మే నెలలో 10 రోజులు ప్రవీణ్ సెలవు పెట్టి భార్యా పిల్లలను వెంటబెట్టుకుని బావోజీ తండాకు వచ్చాడు. మే 28న ఆధార్ కార్డులను అప్డేట్ చేయాల్సి ఉందంటూ భార్యా పిల్లలను వెంటబెట్టుకుని కారులో ఖమ్మానికి వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో కుమారి తనకు అనారోగ్యంగా ఉందని చెప్తే బల్లేపల్లి సెంటర్లోని ఓ మెడికల్ షాప్ దగ్గర కారు ఆపాడు. అక్కడ కాల్షియం ఇంజక్షన్తో పాటు మరో ఇంజక్షన్ కొనుగోలు చేశాడు. 3 కిలోమీటర్ల దూరం వెళ్ళాక కోయిచాలక సమీపంలో కారు ఆపాడు. భార్యను వెనక సీట్లో పడుకోబెట్టి 2 ఇంజక్షన్లు ఇచ్చాడు. వెంటనే కుమారి స్ప్రో కోల్పోయింది. ఒకరి తర్వాత మరొకరికి 2 చిన్నారులు ముక్కు నోరు మూసి శ్వాస ఆడకుండా చేసి హత్య చేశాడు. కొద్దిసేపటి కుమారు కూడా చనిపోయిందని నిర్ధారించుకున్న కారు ఎడమవైపు దెబ్బతినేలా పథకం ప్రకారం రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు బలంగా ఢీకొట్టాడు. అయితే తమ కూతురు మనవరాళ్ల మృతి విషయంలో అనుమానాలు ఉన్నాయని కుమారి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కారులో ఖాళీ సిరంజి దొరికింది. కుమారి మృతదేహం చేతికి చిన్న మచ్చలు ఉండటంతో అవి ఇంజక్షన్లు కావచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా ముగ్గురిని హత్య అని చెప్పి తేలింది.